హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వైజాగ్ బిల్ల వాసు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఫిష్ కర్రీ ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను. ఇది కొరమేన్ చేప అండి. 5 ఆనియన్స్ తీసుకుందాం, 5 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, కొత్తిమీర కొద్దిగా. ముందుగా మనం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకొని కలుపుకుందామండి. ఫిష్ కర్రీకి ఆనియన్స్ అనేది ఎక్కువ ఫ్రై అవనవసరం లేదు. చేప ముక్కలు వేసేసుకుందాము. చేప ముక్కలు కొంచెం ఎక్కువే ఉన్నాయి. పసుపు వేసుకుందామండి. పసుపు వేసుకున్నాక ఒక 5 స్పూన్స్ మనం కారం వేసుకుందాం. కూరకి తగినంత ఉప్పు వేసుకుందాం. నెక్స్ట్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా వేసుకుందామండి. మసాలా ఆల్రెడీ నా దగ్గర ఉందని నేను అది వేసేస్తున్నాను. అల్లం వెల్లుల్లి ఇప్పుడు చేసాము. నెక్స్ట్ మనం వాటర్ వేసుకుందాం. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. వాటర్ మనం చేపల ముక్కలు ములిగేదాకా వేసుకుందాం. చేప ముక్కలు మనం గరిటెతో కలుపుకోకూడదండి. క్లాత్ తీసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మనకి చేప ముక్క అన్నది విడిపోకుండా వస్తుంది. ఇంకా మనం మూత పెట్టుకుందాం. అబ్బా, చేపల కూర చూసారు ఎంత బాగా ఉడుకుతుందో. మరొకసారి మనం కలుపుకుందాం. ఇంకొకసారి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఆగి మళ్ళీ చూద్దాం. వావ్, కర్రీ అనేది మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇంకొక 2 మినిట్స్ అయితే మనకి ఆయిల్ అనేది పైకి తేలిపోతుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేస్తాం. స్టవ్ ఆఫ్ చేసే ముందు చిన్న కొత్తిమీర యాడ్ చేయాలి. చూసారా, మనకి ఫైనల్గా కొరమైన చేపల ఎగురు అనేది రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో కర్రీ. నేను చేసిన కర్రీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వైజాగ్ బిల్ల ఛానల్.